హాయ్, వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు క్రియాన్ క్రియేషన్స్, మీ ఇన్ఫర్మేషన్ అండ్ ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. మీ సపోర్ట్ వల్లనే, మీ యొక్క ఆశీర్వాదం వల్లనే నేను కొత్త వీడియో చేస్తున్నాను. సో ఎవరైతే నా ఛానల్ ఫాలో అవుతున్నారో, ఎవరైతే నన్ను ఆదరిస్తున్నారో, కంపల్సరీ కొత్త వ్యూవర్స్ ఎవరైతే నా వీడియోస్ కానీ ఛానల్ కానీ చూస్తున్నారో కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అదేవిధంగా బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. పాత వాళ్ళైతే షేర్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. ఈరోజు మీరు thumbnail చూసారు కదా ఆల్రెడీ. జేఈ మెయిన్స్ రాసేవారికి అనమాట. జేఈ మెయిన్స్ 2025 పరీక్ష రాసేవారికి అయితే డ్రెస్ కోడ్ ఆంక్షలు ఉన్నాయి. దీనికి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ వీడియో అయితే ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మరి అవి ఏంటి, ఏం కథ అనేది. సో స్కిప్ చేయకుండా అయితే కంప్లీట్గా చూడండి. మనకు జేఈ మెయిన్స్ ఎగ్జామ్స్ ఉన్నాయి రేపటి నుంచే. సో ఫుల్ డీటెయిల్స్ వీడియో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కంప్లీట్గా చూడండి, స్కిప్ చేయకుండా. కంపల్సరీ లైక్ చేయండి. లైక్ చేయడం అయితే మర్చిపోకండి. మీరు లైక్ చేయడం వల్ల ఇన్ఫర్మేటివ్ వీడియో అనేది చాలా మందికి అనేది షేర్ అవుతుంది, ఎంతో కొంత ఉపయోగపడుతుంది అనమాట. అదేవిధంగా నా ఛానల్లో నాకు సపోర్ట్ చేయాలనుకుంటే నా ఛానల్ పక్కన జాయిన్ బటన్ అని ఉంటుంది బ్లూ కలర్లో. అందులో జాయిన్ అయ్యి కూడా నాకు సపోర్ట్ చేయవచ్చు. నేను ఎప్పుడన్నా లైవ్ వీడియో చేసినప్పుడు ఎవరైతే జాయిన్ అయి ఉంటారో వాళ్ళు మాత్రం పార్టిసిపేట్ చేయవచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ. మరి డైరెక్ట్ అయితే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం లేట్ చేయకుండా. గో టు వీడియో అనమాట. చూడొచ్చు, దేశవ్యాప్తంగా జేఈ మెయిన్ తుది విడత పరీక్షలకు ఎన్టీఏ ఏర్పాట్లు చేస్తుంది. మనకైతే జేఈ ఎగ్జామ్ సంబంధించి అయితే ఎన్టీఏ ఏర్పాట్లు చేస్తుంది. ఏప్రిల్ 2వ తారీఖు, 3వ తారీఖు, 4వ తారీఖు, 7వ తారీఖు, 8వ తారీఖు, 9వ తారీఖు ఈ తేదీల్లో అయితే ఈ పరీక్షలు జరగనున్నాయి. ఈ క్రమంలో ఎన్టీఏ ముమ్మర ఏర్పాట్లు చేస్తుంది. రోజుకు 2 షిఫ్టుల్లో ఈ పరీక్షలు జరగనున్నాయి. మనకైతే ఈ 2 షిఫ్టుల్లో అయితే జరుగుతున్నట్టున్నాయి. మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ అనమాట. 2 షిఫ్టుల్లో ఎగ్జామ్స్ అయితే జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పరీక్ష రాసే అభ్యర్థులకైతే పలు ముఖ్య సూచనలు జారీ చేసింది. ఎవరైతే ఎగ్జామ్స్ రాస్తున్నారో ఆస్పిరెంట్స్ వాళ్ళకైతే కొన్ని సూచనలు అయితే జారీ చేసింది ఎన్టీఏ. మరి అవి ఏంటో ఇప్పుడు చూద్దాం. మరి హైదరాబాద్ మార్చ్ 2025 అనమాట. మనకు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి జేఈ మెయిన్ తుది విడత పరీక్షలు సమీపిస్తున్నాయి. ఈ క్రమంలోనే పరీక్షల నిర్వహణకు ఎన్టీఏ ఏర్పాట్లు చేస్తుంది. ఏప్రిల్ 2, 3, 4, 7, 8, 9 తేదీల్లో ఈ పరీక్షలు అయితే జరగనున్నాయి. మనకు రోజుకైతే 2 షిఫ్టుల్లో జరుగుతున్నాయి, మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి షిఫ్ట్ అనమాట. మనకు మొదటి షిఫ్ట్ వచ్చేసి ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి షిఫ్ట్. మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రెండో షిఫ్ట్ పరీక్షలు జరుగుతాయి. మనకు మధ్యాహ్నం వచ్చేసి 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రెండో షిఫ్ట్ అయితే పరీక్షలు అయితే జరుగుతున్నాయి. గుర్తుపెట్టుకోవాలి. మొదటి షిఫ్ట్ వచ్చేసి మనకు 9 గంటల నుంచి 12 గంటల వరకు. రెండో షిఫ్ట్ వచ్చేసి మనకు 3 గంటల నుంచి 6 గంటల వరకు రెండో షిఫ్ట్ అనమాట. సో 2 షిఫ్ట్లలో అయితే ఎగ్జామ్స్ అయితే జరుగుతున్నాయి. ఏప్రిల్ 8వ తేదీన పరీక్ష మొదటి షిఫ్ట్లో మాత్రమే జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, ఏప్రిల్ 8వ తేదీన మాత్రం మొదటి షిఫ్ట్లో మాత్రమే ఎగ్జామ్ ఉంది అన్నాడు, మధ్యాహ్నం లేదు. అదేవిధంగా ఏప్రిల్ 9న పేపర్ 2A బి ఆర్క్, పేపర్ 2B బి ప్లానింగ్, పేపర్ 2A బి ఆర్క్ బి ప్లానింగ్ పరీక్ష ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు జరగనుంది. సో ఈ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో 9వ తారీఖున జరిగేటువంటి పేపర్ 2A బి ఆర్క్, పేపర్ 2B బి ప్లానింగ్, పేపర్ 2A బి ఆర్క్ బి ప్లానింగ్ పరీక్ష ఉదయం 9 గంటల నుంచి 12:30 గంటల వరకు జరుగుతుందట. ఇది గుర్తుపెట్టుకోవాలి. 8వ తేదీన ఒకటి పొద్దున మాత్రం ఉంది, మధ్యాహ్నం లేదు. 9వ తేదీన ఉంది, కానీ ఈ పరీక్షలు ఏవైతే ఉన్నాయో సంబంధించినవి ఇవి మాత్రం 9 నుంచి 12:30 వరకు అయితే జరుగుతాయి. గుర్తుపెట్టుకోండి. ఇక ఇప్పటికే సిటీ ఇంటిమేషన్ స్లిప్పులు ఇప్పటికే అందుబాటులో తీసుకురాగా తాజాగా జేఈ మెయిన్స్ సెషన్ 2 అడ్మిట్ కార్డులు కూడా ఎన్టీఏ విడుదల చేసింది. ఆల్రెడీ అడ్మిట్ కార్డులు కూడా రిలీజ్ చేసింది. ఈ నేపథ్యంలో పరీక్ష రాసే అభ్యర్థులకు పలు ముఖ్య సూచనలు జారీ చేసింది. విద్యార్థులు డ్రెస్ కోడ్పై తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. అయితే డ్రెస్ కోడ్ అయితే కంపల్సరీ తగు జాగ్రత్తలు అయితే తీసుకోవాలని చెప్తున్నది. ప్రతి తప్పు ప్రశ్నకు నెగిటివ్ మార్కులు ఉంటాయి, కంపల్సరీ నెగిటివ్ మార్క్స్ ఉంటాయి. అందుకే ఈ విషయంలో విద్యార్థులు అప్రమత్తంగా ఉండి జవాబులు అయితే గుర్తించాలి. గుర్తుపెట్టుకోండి, నెగిటివ్ మార్క్స్ ఉన్నాయి. అదేవిధంగా ఎవరైతే ఎగ్జామ్ రాస్తున్నారో కంపల్సరీ చూసుకుంటూ జర అప్రమత్తంగా ఉండి జవాబు రాయండి. జేఈ అభ్యర్థి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి మరి చూద్దాం. మరి పరీక్ష సమయానికి గంట ముందే పరీక్ష కేంద్రానికి అయితే చేరుకోవాలి. గుర్తుపెట్టుకోండి, మనకు 9 గంటలకు ఎగ్జామ్ ఉంది కాబట్టి 1 అవర్ బిఫోరే వెళ్ళండి. ఎందుకైనా మంచిది. ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ మళ్ళీ ఇబ్బంది కాకుండా ఉండడానికి బిఫోరే వెళ్ళేటట్టు చూడండి. ఉదయం సెషన్లో 8:30కు, మధ్యాహ్నం సెషన్లో 2:30 గంటలకే గేట్లు మూసేస్తారు. గేట్లు అయితే క్లోజ్ చేస్తారట. మార్నింగ్ షిఫ్ట్ వచ్చేసి మనకు 9 గంటలకు ఎగ్జామ్ కాబట్టి 8:30కే గేటు క్లోజ్ అవుతుంది. సో మీరు 1 అవర్ బిఫోరే అక్కడ ఉండేటట్టు ప్లాన్ చేసుకోండి. మధ్యాహ్నం 2:30 గంటలకే గేట్లు మూసేస్తారు. 3 గంటలకు ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి 2:30 గంటలకే గేట్లు మూసేస్తారు. సో ఎప్పుడైనా బిఫోర్ 1 అవర్
ఉండేటట్టు ప్లాన్ చేయండి అక్కడ. ఆ తర్వాత ఎట్టి పరిస్థితిలో లోనికైతే అనుమతించరు. ఉదయం 7:30 నుంచి 8:30, మధ్యాహ్నం 1:30 నుంచి 2:30 గంటల మధ్య పరీక్ష కేంద్రాల్లోకి అనుమతిస్తారు. గుర్తుపెట్టుకోండి, మార్నింగ్ సెక్షన్లో అయితే 7:30 నుంచి 8:30 వరకు మనకు 7:30కి అలౌ చేస్తారు లోపలికి, 8:30 గేట్లు క్లోజ్ అయిపోతాయి. మధ్యాహ్నం వచ్చేసి 1:30కి అలౌ చేస్తారు లోపలికి, 2:30కు గేట్లు క్లోజ్ అవుతాయి. ఇవైతే గుర్తుపెట్టుకోవాలి టైమింగ్స్. బిఫోర్ 1 అవర్ వాళ్ళు ఉండేటట్టు చూసుకోండి అభ్యర్థులు ఎవరైనా సరే. ఓకేనా? ఎట్టి పరిస్థితుల్లోనూ మొబైల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను అయితే అనుమతించరు. గుర్తుపెట్టుకోండి, మనకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎలక్ట్రానిక్ వస్తువులు మరి ఇతర ఎలాంటి మొబైల్ ఫోన్లు కానీ అనుమతించరు. గుర్తుపెట్టుకోవాలి. ఆధార్, పాస్పోర్ట్, రేషన్ కార్డు లేదా ఏదైనా ప్రభుత్వ గుర్తింపు ఐడెంటిటీ కార్డు పరీక్ష కేంద్రానికి తీసుకెళ్ళాలి. ఒక ఐడెంటిటీ కార్డు మాత్రం కంపల్సరీ తీసుకోవాలి. అందులో ఆధార్ ఉండొచ్చు, పాస్పోర్ట్ ఉండొచ్చు, రేషన్ కార్డు ఉండొచ్చు. ఏదైనా ప్రభుత్వ గుర్తింపు ఐడెంటిటీ కార్డు అయితే కంపల్సరీ తీసుకెళ్ళాలి. ఇది ఒక్కటైతే గుర్తుపెట్టుకోండి మర్చిపోకుండా. అదేవిధంగా 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, గుర్తుపెట్టుకోండి, 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు కూడా ఉండాలి. ట్రాన్స్పరెంట్ పెన్, ఒక పెన్ను, అడ్మిట్ కార్డును మాత్రమే అనుమతిస్తారు. 2 ఫోటోలు, ట్రాన్స్పరెంట్ పెన్ను, ఒక అడ్మిట్ కార్డును మాత్రమే అనుమతిస్తారు. గుర్తుపెట్టుకోండి. బీఆర్క్ పరీక్షకి అయితే పెన్సిల్, స్కేల్, రబ్బర్, జామెట్రీ బాక్స్ తీసుకెళ్ళొచ్చు. బీఆర్క్ ఎగ్జామ్ అయితే ఇది ఉందో 9వ తేదీన ఉన్నట్టున్నది ఇది. సో దానికైతే మనకు పెన్సిల్, స్కేలు, రబ్బరు, జామెట్రీ బాక్స్ను కూడా తీసుకెళ్ళొచ్చు. దానికి ఆ ఎగ్జామ్కు మాత్రం. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు స్కార్ఫ్లు, మఫ్లర్లు, స్టోల్స్, షాల్స్, టోపీలు, రంగుల కళ్లద్దాలు ధరించరాదు. గుర్తుపెట్టుకోండి, దుస్తులకు సంబంధించిన డ్రెస్ కోడ్కి చెప్తున్నారు ఇక్కడ. మఫ్లర్లు తీసుకపోవద్దు, స్టోల్స్ తీసుకపోవద్దు, షాల్స్ తీసుకపోవద్దు. మన స్కార్పులు కట్టుకుంటారు కదా ఉమెన్స్, అవి కూడా గుర్తుపెట్టుకోండి, అవి కూడా అలో చేయరంట. టోపీలు, రంగుల కళ్లద్దాలు కూడా అలో చేయరంట. ఇవన్నీ అయితే రూల్స్ అండి. ఈ రూల్స్ అయితే కంపల్సరీ పాటించాలి. మళ్ళీ ఎగ్జామ్ సెంటర్ దగ్గరికి పోయినాక మాత్రం అలో చేయరు, మళ్ళీ ఇబ్బంది అవుతాయి. ఇదైతే గుర్తుపెట్టుకోండి. ప్యాకెట్స్ లేకుండా వదులుగా ఉండే దుస్తులు మాత్రమే ధరించాలి. ప్యాకెట్ దుస్తులు అంటే మనకు జోబులు ఎక్కువగా ఉన్నటువంటి ప్యాంట్లు వేస్తారు కదా, అలాంటివి వేసుకోకండి, ఇబ్బంది అవుతుంది. అలో చేయాలంటున్నారు ముందే. దుస్తులపై మెటాలిక్స్ అలంకారాలు ఉంటే అనుమతించరు. బూట్లు, ముందున్న చెప్పులు వేసుకోకూడదు. గుర్తుపెట్టుకోండి, చెప్పులు బూట్ల లాగా ఉంటాయి చూసినావా, అలాంటి చెప్పులు కూడా అలో చేయరంటే గుర్తుపెట్టుకోండి. దుస్తులపై మెటాలిక్స్ అలంకారాలు అంటే మనకు అప్పుడప్పుడు డిజైన్ ఉంటాయి కదా, అలాంటివి లేకుండా మాత్రం చూసుకోండి. అలా ఉన్నా కూడా అలో చేయరట, గుర్తుపెట్టుకోండి. అవి వేసుకురాకూడదని చెప్తున్నారు ముందే. లోహాలతో కూడిన వస్తువులు, ఆభరణాలు, నగలు లేకుండా చూసుకోవాలి. ఉంగరాలు, గాజులు వేసుకోకుంటే మంచిది. లోహాలతో కూడినటువంటి వస్తువులు, ఆభరణాలు, నగలు లేకుండా చూసుకోవాలి. ఉంగరాలు, గాజులు వేసుకోకుంటే చాలా మంచిది. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఉంగరాలు ఏమైనా ఉంటే తీసేసుకోండి. అదేవిధంగా కడాలు పెట్టుకుంటారు మగవాళ్ళు అయితే, అవి కూడా లేకుండా చూసుకోండి. బెల్ట్ కూడా నాకు తెలిసి అలో చేయరు మగవాళ్ళకి, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. మ్యాక్సిమం ఇవైతే రూల్స్ని పాటించండి. ఎందుకంటే ఎగ్జామ్ సెంటర్ దగ్గర పోయినాక అలో చేయకపోతే మళ్ళీ ఇబ్బంది అవుతుంది. ముందే ఈ నియమాలు పాటించి మనం ఎగ్జామ్ సెంటర్కి వెళ్తే మంచిది. ఓకేనా? రాసేటువంటి ప్రతి ఒక్క అభ్యర్థికి క్రియాన్ క్రియేషన్స్ తరఫున, యూట్యూబ్ ఛానల్ తరఫున అయితే మీకు అయితే ఆల్ ది బెస్ట్, బాగా రాయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇన్ఫర్మేషన్ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. కొత్త వ్యూవర్స్ ఎవరైనా నా వీడియో ఇస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకొని నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సో తప్పకుండా అయితే ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్ పాటించండి. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్.